సీమకు జలసిరులు ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు ప్రకటించిన విధంగా 100 రోజుల్లోనే ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం. హాజరైన టీడీపీ నాయకులు ఎన్నికల విధానాల్లో సంస్కరణ, ఓటర్ల జాబితాలో సంస్కరణలపై చర్చ. ఏపీలో రాబోయే 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకు వచ్చాయన్న మంత్రి నారా లోకేష్. సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచన. అంతరిక్షం నుండి కాలిఫోర్నియాలోకి ల్యాండ్ అయిన శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములతో కూడిన వ్యోమ నౌక. 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమిపైకి చేరిన నౌక. కాలిఫోర్నియా సముద్రంలో దిగిన వ్యోమ నౌక స్వాగతించే వారిలో నేను చేరుతానని మోదీ ట్వీట్. కోట్లాది మందికి శుభాంశు శుక్ల ప్రేరణను ఇచ్చారన్న మోదీ. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో తమ భూములను ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు జగన్ను కలిసి భూసేకరణను అడ్డుకోవాలని వినతి. రేపు అమలు చేయాల్సిన మరణ శిక్షను వాయిదా వేసిన యెమెన్. నిమిష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్న విదేశాంగ శాఖ. రాష్ట్రంలో బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపాటు. బీసీలు ఏకతాటిపైకి రావాలని పిలుపు. టెస్లాకు పోటీగా భారత్లో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ రంగప్రవేశం. VF6, VF7 మోడళ్లతో భారత్లో ప్రవేశిస్తున్న వియత్నాం కంపెనీ. కొత్త రకం రోబోలను తయారు చేసిన చైనా రైళ్లలో కూడా ప్రయాణిస్తాయి. ఎలివేటర్లు ఎక్కడం, ప్లాట్ఫారంలపై నడిచేలా రోబోల అభివృద్ధి. సరుకు రవాణా చేసేందుకు రోబోల వినియోగం.